హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనాలు చేశారా? వెరీ గుడ్. కమ్మగా పడుకుని నేను చెప్పే ఈ చిన్న కథ వినండి, సరేనా? ఈరోజు మనం వినబోయే కథ చెడ్డ సావాసం. అంటే చెడ్డవారితో సావాసం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, సరేనా? మరి కథ మొదలు పెడదామా? ఓకే. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువుల్ని చంపి తిని ఆకలిని తీర్చుకునేది. తోడేలంటే తెలుసు కదా, అదేం చేసేది? అడవిలో ఉన్న జంతువుల్ని తింటూ తన ఆకలిని తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనులను గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకల్ని ఎలా చంపి తెస్తుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళవా? నీ పనితనం చూడాలని ఉంది అని తోడేలును అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నేను నిన్ను తీసుకుని వెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలను అప్పుడప్పుడు మాయం అవుతున్నాయని ఊరువారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. అంటే మేకల్ని చూస్తూ వాళ్ళు రాత్రంతా మెలకుగా ఉండేవారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళడాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమయ్యింది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపుకు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. పిల్లలు, అర్థమైందా? దొంగతనం చేయడమే కాదు, ఆ దొంగ పనులు చేసేవారికి పక్కన ఉండటం కూడా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది ఆ కోతి. పిల్లలు, అర్థమైంది కదా? ఎప్పుడైనా ఎవరైనా తప్పు పనులు చేస్తుంటే వారి దగ్గర ఉండకూడదు. మళ్ళీ వాళ్లను అటువంటి పనులు చేయకుండా చూడాలి. అంటే అబద్ధాలు చెప్పకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. అందరూ మెచ్చుకునే పనులే చేయాలి, సరేనా? మీరెప్పుడూ కూడా తప్పులు చేయకండి. అమ్మ నాన్న మాట వినండి.
ఓకే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ని కూడా వినమని చెప్పండి. సరేనా? మీరు షేర్ చేయండి. మీ మమ్మీ డాడీని కూడా షేర్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ. ఓకే, మరి ఈ కథ నచ్చింది కదా. రేపు సాయంత్రం ఇంకొక మంచి కథతో మనం కలుసుకుందాం. ఓకేనా? గుడ్ నైట్.